సిక్స్త్ క్లాస్ లెసన్ పెనుగోలు కొండలపై ఒక గ్రామం. గత 2 అధ్యాయాలలో కృష్ణా డెల్టా ప్రాంతంలోని తెలంగాణ పీఠభూమి ప్రాంతంలోని గ్రామం గురించి తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో మరో భిన్నమైన ప్రాంతం కొండల్లోని గ్రామం గురించి తెలుసుకుందాము. మీరు కొండలపైకి ఎక్కి ఉండవచ్చు లేదా అక్కడ నివసిస్తూ ఉండవచ్చు. కొండను చూడండి, అక్కడ ఏం కనబడతాయి, అక్కడి ప్రజలు ఏం చేస్తారు. డెక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం. ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి. తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమల్లోనివి అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. తెలంగాణ జిల్లా పటాన్ని చూసి పై ప్రాంతాన్ని గుర్తించండి. ఈ కొండలు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. కొండల్లో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సవర కొండ దొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖ దొర, కోయ స్థానిక ప్రజలకు తమదైన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. చాలామంది అటవీ ఉత్పత్తుల సేకరణ మీద వీటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాంతం వారికి అటవీ సంపద గురించి జ్ఞానం చాలా అపారమైంది, లోతైంది. అయితే ఈ తెగలు ప్రస్తుతం వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో కొన్నింటివి ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. వాజేడు మండలంలో గోదావరి నది తీరంలోని కొండల్లో పెనుగోలు ఉంది. ఇక్కడ కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. కోయ అంటే కొండలో ఉంటున్నటువంటి మంచి మనిషి అని అర్థము. వీళ్ళు కోయ భాష మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు పక్క రాష్ట్రాలైనటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలో ఉన్నారు. అయితే చాలామంది కోయలు కొండల నుంచి వలస వెళ్ళిపోయి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరి కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు కోయ భాష మాట్లాడరు, తెలుగునే తమ భాషగా చేసుకున్నారు. ఈ గ్రామానికి చుట్టూ గుట్టలు ఉన్నాయి. ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణాన వంక మామిడి గుట్ట, తూర్పున కుంటల గుట్ట, పడమన్న చిన్న కమ్మరి లంక, పెద్ద కమ్మరి లంక ఉన్నాయి. ఈ గ్రామానికి చుట్టూ గుట్టలు ఉన్నాయి. ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణాన వంక మామిడి గుట్ట, తూర్పున కుంటల గుట్ట, పడమన్న చిన్న కమ్మరి లంక, పెద్ద కమ్మరి లంక ఉన్నాయి. పైపటంలో ఈ గుట్టలను చూపించండి. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లదేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంటుంది. వాజేడు కొండల నుంచి దిగువన ఉన్న గుమ్మడి దొడ్డి గ్రామం చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఒక కాలిబాట కొండలపైకి వెళ్తుంది. ఈ బాట చాలా ఏటవాలుగా సన్నగా జారుతూ ఉంది. ఎవరైనా పొరపాటున కాలు జారితే కింద లోయలో పడిపోతారు. దారిలో చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత జోగత జలపాతం చూసాం. పైకి ఎక్కుతున్న క్రమంలో దట్టమైన అడవులు, చెట్లు శుభ్రం చేసినటువంటి భూములు కనిపించేలా ఖాళీ చేసిన భూములు కొండలు అక్కడక్కడ ఉన్నాయి. ఎర్ర నెలలో వాలుగా ఉన్న ఈ భూములంతా సారవంతమైనవి కావు. ఆ పొలం నిండా పెద్ద చిన్న రాళ్ళు చాలా ఉన్నాయి. మండల కేంద్రమైన వాజేడుకి ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తూ ఉంటారు. కొండలో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం ఇది. దీన్నే జూమ్ సాగు అని కూడా అంటారు. కొండారెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఈ పద్ధతిని ఆచరిస్తూ ఉంటాయి. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉంది. ప్రతి గ్రామానికి వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి నిర్దిష్ట కొండలు ప్రాంతం ఉంటాయి. ఈ ప్రాంతం లోపల వాళ్ళు కొంత అడవిని నరికి తగలబెడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ భూమిలో వ్యవసాయం చేస్తారు. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టి మళ్ళీ అడవి పెరగనిస్తూ ఉంటారు. ఈలోగా వాళ్ళ అడవిలోని ఇంకో ప్రాంతంలో చెట్లు నరికి అక్కడ వ్యవసాయం చేస్తారు. ఈ విధంగా వాళ్ళ సాగు భూమి ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుతూ ఉంటుంది. ఒకసారి సాగు చేసిన భూమికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. కొండల్లో నవంబర్లో వానలు ఆగిపోతూ ఉంటాయి. కోయలు డిసెంబర్ నెలలో గొడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతూ ఉంటారు. కొట్టిన చెట్ల కొమ్మలు కొన్ని నెలల పాటు ఎండనిస్తూ ఉంటారు. ఎండిన కొమ్మలను వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడుతూ ఉంటారు. వానలు పడే సమయానికి నేల బూడిదతో కప్పి ఉంటుంది. జూన్లో వానలు పడినప్పుడు కట్టలతో పొడిచి విత్తులు విత్తుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు అనేక రకాల పంట విత్తనాలు కలిపి చల్లుతూ ఉంటారు. వాళ్ళు నాగలి కానీ పారగానే ఉపయోగించారు. ఎటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించరు. నేలను దున్నితే మట్టి వదిలయి వానలు పడినప్పుడు పైమట్టి తేలిక కొట్టుకుపోతూ ఉంటుంది కాబట్టి నేలను దున్నరు. పైమట్టి కొట్టుకుపోతే నేల సారాన్ని కోల్పోతుంది. బూడిద రాలిన ఆకులతో పైమట్టి సారవంతంగా ఉంటుంది కాబట్టి అది కొట్టుకుపోకుండా ఉండాలని రైతులు ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు పండించే ముఖ్యమైన పంటలు జొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు, నువ్వులు, కందులు, పెసలు వంటి ఆపరాలు, వంకాయ, పచ్చిమిర్చి, గోంగూర వంటి కూరగాయలు. ఎటువంటి సాగునీరు లేకుండా ముఖ్యమైన పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళు పండించే పంటలు సాధారణంగా 6 నెలల వరకు ఆహారంగా సరిపోతూ ఉంటాయి. ఈ పొలాలు అడవి పక్కన ఉంటాయి
కాబట్టి అందులోని జంతువులు, పక్షులు పంటల మీద దాడి చేస్తూ ఉంటాయి. కోయలు పొలాల్లో మంచే కట్టి డిసెంబర్ వరకు పంటను కాపాడుకుంటారు. ఒక పొలాన్ని కొన్ని సంవత్సరాల పాటు సాగు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు మరొక పొలానికి వెళ్తారని చదివాం. పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబం 2-2.5 ఎకరాల అటవీ భూమి సాగు చేసేది. పోడు పద్ధతిలో జొన్న సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడిని ఇస్తూ ఉంటుంది. అంటే ప్రతి కుటుంబానికి 600 కిలోల జొన్నలతో పాటు 150-250 కిలోల చిరుధాన్యాలు లభించాయి. గతంలో కొండల్లో ఎక్కువ విస్తీర్ణం పొడుగు లభించింది, కానీ ప్రస్తుతం 1-1.5 ఎకరాలు మాత్రమే ఉంది. దాంతో ప్రతి కుటుంబానికి అందే ఆహార ధాన్యాలు తగ్గిపోయాయి. అటవీ విస్తీర్ణం తగ్గిపోవటం వల్ల పోడు చేసి వదిలిపెట్టిన ఒక ప్రాంతానికి గతంలో కంటే త్వరగా తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ సమయం తగ్గిపోవటం వల్ల నేల గతంలో మాదిరి తన సారాన్ని పూర్తిగా తిరిగి పొందలేకపోతుంది. ఈ గ్రామంలో ఇళ్ల చుట్టూ వెదురు కంచెలు ఉన్నాయని దూరం నుంచి గమనించాం. వ్యవసాయ భూములు వాలుగా రాళ్లతో ఉన్నాయి, కానీ ఇంటి చుట్టూ ఉన్న స్థలం చదును ఉంది. ఇంటి చుట్టూ ఉన్న ఈ స్థలంలో కూరగాయలు పండిస్తూ ఉంటారు. ఈ తక్కువ విస్తీర్ణంలోనే చిక్కులు, బీర, సొర వంటి తీగజాతి కూరలు, మిరప వంటి సాగు చేస్తూ ఉంటారు. కంచెపై గుమ్మడి తీగలు వంటివి ఉన్నాయి. కొంతమంది ఈ పెరట్లో కోళ్లను కూడా పెంచుతూ ఉంటారు. మరికొంతమంది మేకలు, గొర్రెలు, పశువులు, కుక్కలు వంటివి పెంచుతారు. గ్రామస్తులతో మాట్లాడినప్పుడు చేలు, పెరటి దొడ్డిలో వండే ఆహార ధాన్యాలు, కూరగాయలు కుటుంబ అవసరాలకు సంవత్సరం అంతా సరిపోవని తెలిసింది. కాబట్టి వాళ్ళ జీవనోపాధిలో అటవీ ఉత్పత్తుల సేకరణ, వేట ముఖ్య భాగమయ్యాయి. అడవులు గొప్ప భాండాగారాలు వంటివి. వందల ఏళ్ల సహజీవనంలో అడవిలో దొరికే అనేక రకాల ఆహారాలను, మూలికలను గుర్తించారు. ఈ గ్రామంలోని ప్రజలు సంవత్సరం పొడవునా అడవిపై ఆధారపడి బతుకుతూ ఉంటారు. గిరిజనులు కాలమని, క్యాలెండర్ అని రకరకాల పళ్ళు, దుంపలు, ఆకులు, చిన్న జంతువుల వేటకి సంబంధించిన కాలాలతో నిండి ఉంటుంది. మనుషులకు కానీ పశువులకు కానీ జబ్బు చేసినప్పుడు అడవిలోని మూలికలకు సంబంధించిన జ్ఞానంతో వాళ్ళు చికిత్స చేసుకుంటారు. అది పంట కోతకి కొన్ని నెలల ముందు తర్వాత తప్పించి గిరిజన పిల్లలు అడవి నుంచి ఆహార ఉత్పత్తుల సేకరణలో మునిగి ఉంటారు. అడవి నుంచి సేకరించే తేనె, వెదురు, చిగుళ్ళు రెండు ముఖ్యమైన ఆహార వనరులు. నెక్స్ట్, ఒక వెదురుతోనే చేసిన నిచ్చెనతో చెట్లు ఎక్కి తేనె సేకరిస్తూ ఉంటారు. లేత వెదురు చిగుళ్ళని కరికొమ్మలు అంటారు. వీటిని వెదురు పొదల చివర్ల నుంచి సేకరిస్తూ ఉంటారు. పైపొర తీసేసిన తర్వాత ఈ చిగుళ్ళను వండుతారు. పొదల చివర్ల నుంచి సేకరిస్తూ ఉంటారు. పైపొర తీసేసిన తర్వాత ఈ చిగుళ్ళను వండుతారు. ఇది చాలా రుచికరమైన వంట. ఈ కుటుంబాలకి మరొక ముఖ్యమైన ఆహారం ప్రత్యేకించి వేసవిలో తాటికలు. కుటుంబ సభ్యులందరూ కలిసి చేలలో, అడవిలో, వేటలో కలిసి పనిచేస్తూ ఉంటారు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువ పనులు మగవాళ్ళు చేస్తారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, బుట్టలు అల్లడం వంటి పనులు ఆడవాళ్ళ పిల్లలు చేస్తూ ఉంటారు. కొన్ని అటవీ ఉత్పత్తులను వారం జరిగే సంతల్లో అమ్ముతూ ఉంటారు. ఉదాహరణకు, ఈ సంతల్లో ప్రధానంగా ఇప్పగింజలు అమ్ముతూ ఉంటారు. ఈ సరుకులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళు బట్టలు, ఇతర అవసరమైన వస్తువులను కొనుక్కుంటారు. ఈ గ్రామస్తులు తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు ఉన్నాయి. ఇవి కాక కొండల నుంచి ప్రవహించే శబరి లేదా గోదావరి నదిలో కలిసే ఎన్నో వాగులు ఉన్నాయి. రాళ్ళు ఉండడం వల్ల కొండల్లో బావులు త్వరగా తవ్వడం చాలా కష్టం. నీటి ఊటల్లో సంవత్సరం పొడవునా నీళ్లు లభిస్తాయి. కొన్ని వేసవిలో ఎండిపోతూ ఉంటాయి. వానలు అయిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. కొన్ని వేసవిలో ఎండిపోతాయి. వానలు అయిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. నీటి కోసం గ్రామస్తులు 30 నిమిషాలు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, అది ఇంతకుముందు తెలుసుకున్నట్టు అడవిలో వెదురు దండిగా దొరుకుతూ ఉంటుంది. అది వాళ్ళకు ఆహారంగానే కాకుండా దడులు కట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వెదురుతోటి బుట్టలు, చాటలు, కోళ్ళ గంపలు వంటివి అల్లి సంతల్లో అమ్ముతూ ఉంటారు. అడవి నుంచి వెదురు సేకరించే హక్కు పేపర్ మిల్లులకు కూడా ఉంది. వెదురు కొట్టించి మిల్లులకు సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు. దీని ద్వారా వాళ్ళు కొంత కూలీ పొందుతూ ఉంటారు. మొదట్లో దీనికి చాలా తక్కువ కూలీ లభించేది. గత కొద్ది సంవత్సరాల్లో ఇది మెల్లగా పెరిగింది. పంటలు అయిపోయిన తర్వాత వెదురు కొట్టే పనికి వెళ్తారు. ఈ పని ద్వారా రోజుకు 150 రూపీస్ సంపాదిస్తారు. ఇళ్ల నివాస ప్రాంతాలు. పెనుగొల్లో వెదురు, మట్టి, గడ్డితో ఇల్లు కట్టుకుంటారని మనం చూసాము. ఇంటి చుట్టూరా పశువులకు, కూరగాయలు పెంచడానికి స్థలం ఉంటుంది. ఇంటి చుట్టూ ఉండే కంచె పశువులకు, కూరగాయ మొక్కలకు రక్షణగా ఉంటుంది. ఇంటికి మధ్య కొంచెం దూరం ఉంటుంది. పెనుగొల్లో ఇల్లు గుట్టలపైన ఉంటాయి. ఇక్కడ మొత్తం 32 కుటుంబాలు ఉన్నాయి. పెనుగొల్లో ఇల్లు గుట్టలపైన ఉన్నాయి. ఇక్కడ మొత్తం 32 కుటుంబాలు ఉన్నాయి. 124 మంది
124 మంది ఉన్నారు. ఈ నివాస ప్రాంతాలు శాశ్వతమైనవి కావు. ఏవైనా అంటురోగాలు ప్రబలిన ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లు కట్టుకుంటారు. అది నెక్స్ట్ ఆచారాలు. పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తూ ఉంటారు. కాలంలో మార్పులకు అనుగుణంగా పండుగలు ఉంటాయి. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. పూజిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎల్ల సంపదం భూమి పూజ. కొడతల పండుగ అంటే పెద్దల పండుగ. పెద్దల గడ్డితో చేసిన గుడిసె ఇది. భీమిని పండుగ, ఇప్ప పువ్వు పండుగ. భీమిని పండుగ అంటే ఇప్ప పువ్వు పండుగ వంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారు. భీమిని పండుగ, ఇప్ప పువ్వు పండుగ వంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారు. సెప్టెంబర్లో కొడతల పండుగ చేస్తూ ఉంటారు. సెప్టెంబర్లో కొడతల పండుగ చేస్తూ ఉంటారు. తమ దేవుడికి కూరలు పెట్టిన తర్వాత వాటిని తింటారు. విత్తనం కోయడం, అడవి నుంచి వేళ్ళు సేకరించడం వంటి ముఖ్యమైన పనులన్నీ పండుగ చేసిన తర్వాతనే మొదలవుతాయి. విత్తనం కోయడం, అడవి నుంచి వేళ్ళు సేకరించడం వంటివి ముఖ్యమైన పనులన్నీ పండుగ చేసిన తర్వాతనే మొదలవుతూ ఉంటాయి. ఈ పండుగలో వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరూ సమావేశమవుతూ ఉంటారు. ఈ పండుగల్లో వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరూ సమావేశమవుతారు. కోయల భవిష్యత్తు. ఈ కొండ తెగలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ కొండ తెగలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అయితే వీళ్ళు చాలా పురాతన కాలం నుంచి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించే హక్కు వాళ్ళకు ఉంది. ఆధునిక వ్యవసాయంలాగా వాళ్ళు ప్రకృతిని విధ్వంసం చేయరు. వ్యవసాయం కోసం వాళ్ళు అడవిని నరికే ప్రాంతం కొన్ని సంవత్సరాల తర్వాత పునరుద్ధరింపబడేలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం వాళ్ళకు చాలా తక్కువ అటవీ ప్రాంతం అందుబాటులో ఉన్నందువల్ల వాళ్ళ జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉంది. చెట్లను కొట్టివేస్తూ ఉండడం వల్ల పేపర్ మిల్లులకు ప్రతిరోజు పెద్ద మొత్తంలో కావాల్సిన వెదురు వల్ల అడవులకు క్రమేపీ అంతరించిపోతున్నాయి. చాలా కాలంగా వాళ్ళ జీవనోపాధులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. పోడు వ్యవసాయాన్ని ఆపడానికి అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ పర్యావరణం గురించి, అడవిలో దొరికే పళ్ళ గురించి వాళ్ళకు అపార జ్ఞానం ఉంది. ఈ ప్రజల అవసరాలు చాలా తక్కువ. వాళ్ళు ఉండే అడవులు అపార సంపద కలిగి ఉంటాయని తెలుసుకుంటే వాళ్ళు ప్రకృతిలో ఎంతో సామరస్యంతో జీవిస్తున్నారని అర్థమవుతూ ఉంటుంది. అలా జీవించే హక్కు వాళ్ళకు ఉండకూడదా? ఈ గ్రామంలో బడి, ఇతర సౌకర్యాలు వంటివి చాలా తక్కువ. ఇక్కడ ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత పాఠశాల, ఆసుపత్రి సౌకర్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడు దాకా వెళ్ళవలసి ఉంది. కీవర్డ్స్: పోడు, ట్రైబ్, బ్యాంబూ, కిచెన్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్.